పెద్దవాడు గదమాయిస్తే భయపడతారు. అమెరికా అధ్యక్షుడే రెచ్చిపోతున్నాడంటే వణికిపోవాలా, పరుగులు పెట్టాలా, మన ల్యాబిల్ని మేల్కొల్పాలి, అక్కడున్న మీడియాతో బతిన్లాడాలా. ఒకప్పటి తరహా అది. భయంతో వణికిపోతా అమెరికా చెప్పినట్టు మనం ఆ రోజున విని అణ్వస్త్ర పరీక్షలు ఆపేసిన ఇందిరాగాంధీ, అలాగే పాకిస్తాన్కి సంబంధించిన యుద్ధాన్ని ఆపేసినటువంటి పరిస్థితులు ఇవన్నీ చూసాం. అదే చైనాకి సంబంధించి వదిలేసినటువంటి సంఘటనలు చూసాం. అలాగే భారతదేశంలో అనేక అంశాలకు సంబంధించి అమెరికా చెప్పినట్టు నడుచుకోవడం చూసాం. అలా కాకుండా నువ్వు చెప్తే నేను వినను, నా దేశ ప్రయోజనాలే ముఖ్యం అన్నటువంటి తెగింపే ఇప్పుడు నరేంద్ర మోడీ చేస్తుంది. మనకెందుకు గొడవ అనుకుంటాం ఒక ఎత్తు. రెండవది, దేశంలో ధరల కంట్రోల్ చేయగలిగామని చెప్పుకోవడానికి ఇంకొక సులభం కూడా ఉంటుంది. అమెరికా చెప్పినట్టు వాళ్ళ మాంసాహారం కావచ్చు, వాళ్ళకి సంబంధించినటువంటి పాల ప్రొడక్ట్స్ కావచ్చు, భారతదేశంలోకి ఎలవ్ చేసేసామంటే ఇప్పుడు దొరుకుతున్న పాల కంటే ఒక 5 రూపాయలు 10 రూపాయలు తగ్గుతుంది. అట్లాగే ఇప్పుడు దొరుకుతున్నటువంటి మాంసాహారం కంటే రేట్లు తగ్గుతాయి, ప్లస్ క్వాలిటీ ఎక్కువగానే ఉంటుంది. దాన్ని బేస్ చేసుకుని అలవాటు పడిపోతే మన దేశానికి సంబంధించిన రైతుల దగ్గర నుంచి సర్వనాశనం అయిపోతారు. 18 కోట్ల కుటుంబాలు సర్వనాశనం అయిపోతాయి. అదే ఇక్కడ నరేంద్ర మోడీని మేల్కొల్పడం కాదు, నరేంద్ర మోడీ మొండిగా నుంచున్న. అందుకే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రష్యాను అడ్డం పెట్టి చేస్తున్నంత పెద్ద నాటకం. ఎందుకంటే ఇదివరకు బైడెన్ అధ్యక్షుడిగా ఉన్న సందర్భంలో ఇట్లాంటి టారిఫ్లు వేస్తుంటే వాళ్ళ దేశ సార్వభౌమాధికారం వాళ్ళకుంది, వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళు చూసుకోవాలని ఇదే ట్రంప్ స్టేట్మెంట్ ఇచ్చాడు. ఇప్పుడు అదే ట్రంప్ తన అధికారంలోకి వచ్చిన 7-8 నెలల తర్వాత ఈ మాట ఎందుకు అంటున్నాడు అంటే అదొక సాకు మాత్రమే. వ్యాపారస్తులు తెచ్చే ఒత్తిడిది, వ్యాపారాత్మక ధోరణితో చేస్తున్నటువంటిది, పవర్ని చేతిలో పెట్టుకుని ఆడుతున్న గేమ్. మోడీ అందుకని మొండిగా నిలబట్టడంతో పాటు ఏ అమెరికాకి కోపం తెప్పిస్తో ఆ రష్యా అధ్యక్షుడు పుతిన్ని ఇండియాకి తెప్పిస్తున్నాడు, చైనాకి తనులుతున్నాడు, బ్రెజిల్ అధ్యక్షుడితో మాట్లాడాడు. తద్వారా అమెరికాకి మంటెక్కే వాళ్ళందరితో మాట్లాడడం ద్వారా, ప్లస్ ఫోన్ చెయ్యమని ట్రంప్ ఫోన్ దగ్గరే ఎదురు చూస్తున్నా పట్టించుకోవట్లేదు. అంటే బతిన్లాడతాం అనేటువంటి ట్రంప్కి కనుక మోడీ పొరపాటున ఫోన్ చేశాడా ఇక పూటకి చెప్తాడనమాట. ఆపరేషన్ సింధూర్లో అమెరికా పాత్ర లేకపోయినా తనే చెప్పుకుంటున్నటువంటి సిగ్గు లేకుండా నిస్సిగ్గుగా ఎట్ట చెప్పుకుంటున్నాడు అట్టగే చెప్పుకుంటాడు. కాబట్టి ఇక్కడ అది మొహమాటం లేకుండా వదిలేస్తున్నాడు. ఓ రకంగా చెప్పాలంటే అమెరికా అధ్యక్షుడి అపరిపక్వత, మోడీలోని పరిపక్వత ప్రపంచం గమనిస్తోంది.